అందరికీ నమస్కారం సార్. ముందుగా చెప్పినట్టుగా నా పేరు శ్రీరామ్ సుధాకర్, హెల్త్ ఎడ్యుకేటర్. ఇది డిపార్ట్మెంట్లో నా పీజీ పోస్ట్, పీజీ ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్. బేసికల్లీ నేను పెరిగింది పల్లెటూరు వాతావరణం. కళాకారుల కుటుంబంలో పుట్టాం, పౌరాణిక నాటకాలు ఆడాం. నాకు తెలిసి ఎంఏ లిటరేచర్ చేసిన తర్వాత నేను పాటలు రాయడం, కవితలు రాయడం కూడా జరుగుతుంది ఇప్పటికీ కూడా. దానికి తోడు నాకున్నటువంటి వ్యాఖ్యానాన్ని డెవలప్ చేసుకొని గత ప్రభుత్వంలో అన్ని గవర్నమెంట్ కార్యక్రమ ఇనాగ్రేషన్స్ కానీ ఏవైనా కానీ నేనే యాంకర్గా ఉండేవాడిని. అఫీషియల్లీ కలెక్టర్స్ తీసుకెళ్ళేవారు. నా ప్రస్థానము నిజం చెప్పాలంటే ఒక్కొక్క టీచర్ ద్వారా మారింది. 8వ తరగతి 1986 క్లాస్ ఫస్ట్ వచ్చినా కూడా ఉపన్యాస పోటీలు జరిగేటప్పుడు నేను దూరం కూర్చున్న, మిగతా వాళ్ళంతా సీనియర్స్ 10th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందరు అయిపోయిన తర్వాత సుధాకర్ నువ్వు లేవురా అన్నాడు మా హెడ్ మాస్టర్ గారు. ఏం మాట్లాడతానని నాకు అప్పుడు పాటగాని కానీ మాటగాని కాదు, పాటలు పాడేవాడిని. నీ మాట్లాడుతూ లేవరా అన్నాడు. సద్దేరు నేను అది పూనకం వచ్చినట్ట లేకపోతే రామకృష్ణ పరమహంస వివేకానంద టచ్ చేసినట్టుగా ఆ శక్తి ఏం జరిగిందగా నేను రెట్టా పట్టుకొని లాక్కొని వచ్చి స్టేజ్ దగ్గర తీసుకొచ్చాడు. మాట్లాడేసిన అందులో 10th 9th కాదని ఫస్ట్ ప్రైజ్ నాకు వచ్చింది. ఇది 1986లో జరిగింది. అది మొదలుకొని నేను పాటగాని కాదు, నేను మాటగాని కూడా అని నా ట్రాక్ను చేంజ్ చేసుకోవాల్సి వచ్చి నేను ఉపన్యాసకర్తగా మారడం జరిగింది. దానికి తోడు పౌరాణిక నాటకాలు, భగవద్గీత వ్యాఖ్యానాలు, భారత భాగవత సప్తాహాలు చేసినటువంటి భజన కీర్తనలు ఇవన్నీ కూడా నాకు కలిసి వచ్చి భగవద్ అనుగ్రహం వల్ల నా నాలుకపై సరస్వతి మాట రూపంలో బయటకు వచ్చింది. అన్నింటికి మించి నేను ఇప్పుడు ఈ సభకు వచ్చి ఇన్స్పైర్ ఏంటంటే అన్నగారు 10th క్లాస్ అన్నారు. మీరు మాట్లాడుతుంటే తెలుగును ఎంత అద్భుతంగా అమృతం పోసినట్టు మాట్లాడారన్న. నేను ఇక్కడికి వచ్చి మీ ద్వారా నేను నేర్చుకొని పోతున్నా. ఇక్కడ నా 30 సంవత్సరాల యాంకరింగ్ జీవితం లోపల ఈరోజు కొత్త విషయం ఏంటంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ తెలుగును ఎంత అద్భుతంగా ప్రజెంటేషన్ చేశాడు. ఇది నేర్చుకొని పోతున్నా.